హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 42కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు ఫస్ట్ పార్ట్ నుంచి 41 పార్ట్స్ వరకు చూడకపోయింటే కంపల్సరీగా చూడండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. క్లియర్గా చూసుకొని టోటల్ మనం 4000 బిట్స్ చెప్తామని చెప్పడం జరిగింది. జీకే ఆల్రెడీ 500 బిట్స్ కంప్లీట్ అయిపోయి, జోగ్రఫీ 750 బిట్స్ కంప్లీట్ అయిపోయి, అండ్ హిస్టరీ 800 బిట్స్ కూడా కంప్లీట్ అయిపోయండి. సో ఇప్పుడు మనం పాలిటీ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్. సో ఈ వీడియోలో ఒక 50 బిట్స్ చూద్దాం. సో అలా మనం ఈ పాలిటీని కంప్లీట్ చేసి తర్వాత ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ కూడా మనం చూడడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోస్ అన్నిటిని కూడా కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి. అండ్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ క్లాసెస్ మనం డిజైన్ చేయడం జరిగింది, రైట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోతాం. Article 359 of the Constitution authorizes the President of India to suspend the right to move any court for the enforcement of fundamental rights during ఎప్పుడు అని అడుగుతున్నాడు. తెలుగులో చూద్దాం. మనకి ప్రాథమిక హక్కులు అమలు కోసం ఏదైనా కోర్టుని తరలించే హక్కుని నిలిపివేయడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 359 భారతదేశ రాష్ట్రపతికి అధికారం ఎప్పుడు ఇస్తుంది అని అడుగుతున్నాడు. నేను ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్వశ్చన్ ఎప్పుడన్నా సింపుల్గానే ఉంటుంది, కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీనే. ఇక్కడ నేను కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ మీకు అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే, మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఆర్టికల్ 359 ఉంటుందన్నమాట. ఈ ఆర్టికల్ 359 ఏం చెప్తుందంటే, ఎప్పుడన్నా ఒక నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆర్టికల్స్ 12 to ఆర్టికల్ 35 ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. ఈ ఫండమెంటల్ రైట్స్లో ఏదన్నా కొన్ని రైట్స్ని నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో, జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రెసిడెంట్ ఏదైనా రైట్స్ని సస్పెండ్ చేయవచ్చు అన్నమాట. సస్పెండ్ చేయవచ్చు అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఆర్టికల్స్ 12 to 35లో ఏదన్నా మనకు ఒక ఫండమెంటల్ రైట్, మన ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడింది అని అనుకుంటే, భావిస్తే మనము కోర్ట్స్కి వెళ్ళొచ్చు. అది చెప్పే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే, ఎప్పుడన్నా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు దెబ్బతిన్నప్పుడు అతను కోర్ట్స్ని ఆశ్రయించవచ్చు అని చెప్పే ఆర్టికల్ 32. ఆర్టికల్ 359 ఏం చెప్తుందంటే, జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రెసిడెంట్ ఏదన్నా కొన్ని ఫండమెంటల్ రైట్స్ని నిలిపివేయవచ్చు. అట్లా నిలిపివేసినప్పుడు ఎవరైనా మనుషులు కోర్టుకి వెళ్ళడానికి వీలు ఉండదు అని చెప్తుందన్నమాట. ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకు ఆర్టికల్ 12 to 35లో ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 ఈ రెండు ఉంటాయి కదా. ఈ రెండిటిని ఎప్పటికీ సస్పెండ్ చేయడానికి వీలు కాదు. అంటే ఎప్పటికీ ఈ రెండు రైట్స్ని, హక్కుల్ని మనము హరించలేరు ప్రెసిడెంట్ అయినా. అంటే జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎటువంటి ప్రాథమిక హక్కునన్నా ప్రెసిడెంట్ నిలిపివేయవచ్చు, కానీ కేవలం 2021 మాత్రం తను నిలపలేడు. ఇవి ఎప్పటికీ అమల్లోనే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ కెన్ నెవర్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అని క్వశ్చన్ అడుగుతాడు. ఏంటవి? రెండు ఆర్టికల్స్ 20, 21. సో ఇక్కడ మనకి చాలా బిట్స్ కవర్ అయినాయి చూడండి కాన్సెప్ట్లో. ఎప్పుడన్నా ఒక ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడితే కోర్టుకి వెళ్ళవచ్చు అని చెప్పే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 32. మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పే ఆర్టికల్ 25 to 35. ఎప్పుడన్నా జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రెసిడెంట్ ఏదన్నా ఫండమెంటల్ రైట్స్ ని నిలిపివేయడం కోసం తను ఆర్డర్ చేసి అటువంటి రైట్స్ ని తరలించే, అంటే ఆ ప్రాథమిక హక్కుల అమలు కోసం కోర్టుకు తరలించే హక్కుని, అంటే అక్కడ ఆర్టికల్ 32ని నిలిపివేయవచ్చు అనమాట. అది చెప్పే ఆర్టికల్ 359. ఇది ఎప్పుడు, ఏ సమయంలో రాష్ట్రపతి దీన్ని జారీ చేయవచ్చు అంటే, కేవలం జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీలో మాత్రమే చేయవచ్చు. ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అత్యవసర ప్రకటన అమల్లో ఉన్నప్పుడు
అటువంటి హక్కులు అమలు కోసం ఏదైనా కోర్టుని తరలించే హక్కు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రకటించవచ్చు. అది నిలిపివేయడానికి అనమాట, తాత్కాలికంగా నిలిపివేయడానికి. అంటే జాతీయ అత్యవసర పరిస్థితుల ఆ సమయంలో పలానా ప్రాథమిక హక్కులు వర్తింపవు, ఆ హక్కులు ఉల్లంఘించబడ్డాయని చెప్పి కోర్టులకు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తాడు. ఆ అత్యవసర పరిస్థితి సమయంలో, ఆ తాత్కాలిక సమయంలో మాత్రమే ఆ ప్రాథమిక హక్కులు రద్దవుతుంది. ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ ఎండ్ అయిపోతుందో వెంటనే అవి మళ్ళీ నార్మల్ స్టేజెస్కి వచ్చేస్తాయి. సో ఇట్లా మనం కాన్సెప్చువల్గా వెళ్ళాలన్నమాట. ఒక బిట్ కొంచెం టైం పట్టిన కాన్సెప్చువల్గా వెళ్తే మనకి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. బిట్ని ఎటువంటి ట్విస్ట్ చేసి అడిగినా మనం ఆన్సర్ చేయవచ్చు ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్. The correct chronological order of the formation of Haryana, Sikkim, Arunachal Pradesh and Nagaland as full states of Indian Union is. మనకి తెలుసు, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర ఇప్పుడున్నటువంటి అన్ని రాష్ట్రాలు లేవు. మెల్లగా కాలానుగుణంగా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఫార్మ్ అవుతూ వస్తున్నాయి. యంగెస్ట్ స్టేట్ మొన్నే రీసెంట్గా ఫార్మ్ అయిన స్టేట్ 29th స్టేట్ ఏది అంటే తెలంగాణ. అట్లాగా డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ స్టేట్స్ అనేవి ఫార్మ్ అవుతూ వస్తున్నాయి. అది మనం గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్లో అనేది అడగడం జరుగుతుంది. పలానా రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం ఏ ఇయర్లో ఫార్మ్ అయింది, లేదా ఇప్పుడు క్వశ్చన్ చూడండి, కొన్ని స్టేట్స్ ఇచ్చి ఆర్డర్లో పెట్టమంటున్నాడు. అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏది ఫార్మ్ అయిందో అది ముందు, దాని తర్వాత ఏది ఫార్మ్ అయింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ బట్టి అంటే రాష్ట్రాలు ఏ సంవత్సరంలో ఏర్పాటైనాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ నాగాలాండ్ 1963లో ఫార్మ్ అయింది. హర్యానా 66, సిక్కిం డేట్స్ అక్కర్లేదండి, జస్ట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. సిక్కిం 1975, అరుణాచల్ ప్రదేశ్ 1987. సో ఆర్డర్ ఏంటి? నాగాలాండ్, హర్యానా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో నాగాలాండ్, హర్యానా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. The Speaker of the Lok Sabha can ask a member of the House to stop speaking and let another member speak. This phenomenon is known as. Question explain చేస్తాను. మనకి శాసనసభలో కానీ లోక్సభలో స్పీకర్ ఉంటాడు, ఇక్కడ సభ్యులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సభ్యుడు మాట్లాడుతున్నాడు. అట్లా మాట్లాడుతున్నప్పుడు సడన్గా స్పీకర్ ఆ సభ్యుడిని మీరు మాట్లాడడం ఆపండి అని చెప్పి ఇంకొక వ్యక్తికి మాట్లాడే ఛాన్స్ ఇస్తారనమాట అప్పుడప్పుడు. దీన్ని మనం ఏమని అంటాము, టెక్నికల్ వర్డ్ దానికి ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇట్లాంటివి కూడా అడుగుతారనమాట. పాలిటీలో కొన్ని మనకి టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, ఆ టెక్నికల్ వర్డ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అది ఏంటి ఆ కాన్సెప్ట్ అని. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇవి. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఈల్డింగ్ ద ఫ్లోర్ అన్నమాట. అంటే లోక్సభ యొక్క సభాపతి ఒక వ్యక్తి, ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు అతన్ని ఆపమని చెప్పి ఇంకో సభ్యుడికి మాట్లాడే ఛాన్స్ ఇస్తే దాన్ని మనము ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటాము. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూడండి, వీటికన్నిటికీ ఉన్నాయి. ఫస్ట్ ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటే ఇప్పుడు మనం చూసింది. నెక్స్ట్ క్రాసింగ్ ద ఫ్లోర్ అంటే సభను క్రాస్ అవ్వడం. క్రాసింగ్ ద ఫ్లోర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సభలో స్పీకర్ ఉన్నాడు, ఇక్కడ సభ్యులు ఉన్నారు, ఈ మధ్యలో గ్యాప్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సభ్యుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ స్పీకర్ ఉన్నారు, ఈ మధ్యలో ఎవరైనా ఒక వ్యక్తి ఇట్లా పాస్ అవ్వడము అనేది అంత డిసిప్లిన్డ్ గా అంత పద్ధతిగా అనిపించదు అనమాట. అంటే ఒక సభాధ్యక్షుడికి సభ్యుడికి ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు ఆ మధ్యలో ఎవరైనా వ్యక్తి ఇట్లా పాస్ అవుతూ ఎక్కడికైనా ఇట్లా వెళ్తున్నారు. అందుకని మనం చూస్తుంటాం వెనక నుంచి వెళ్తారు తప్ప ముందు నుంచి ఎవరు వెళ్ళరు. సో ఇట్లా వెళ్తే దాన్ని మనము క్రాసింగ్ ద ఫ్లోర్ అని అంటాం. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఆర్డర్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సభ జరుగుతుంది, సభాధ్యక్షుడు ఉన్నారు, ఒక వ్యక్తి ఎవరైనా ఒక ఎంపీ ఉన్నారు అనుకోండి, ఆ ఎంపీకి సభ అనేది సవ్యంగా జరగట్లేదు, ఆర్డర్గా జరగట్లేదు, రూల్స్ని ఫాలో అవ్వట్లేదు సభ అని చెప్పి ఎవరైనా ఒక సభ్యుడు భావిస్తే ఆ సభ్యుడు నిలబడి పాయింట్ ఆఫ్ ఆర్డర్ని లేవనెత్తచ్చు అనమాట. అంటే ఏంటి, అధ్యక్ష సభ అనేది రూల్స్ ప్రకారంగా నడవట్లేదు, సో దాన్ని మీరు సరి చేయండి అని చెప్పి ఆ ఇష్యూని లేవెత్తనొచ్చు. దాన్నే పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని మనం అంటాం. నెక్స్ట్ కాలింగ్ అటెన్షన్ మోషన్. కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటే ఇప్పుడు మినిస్టర్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్
ఏదైనా రీసెంట్ ఆ బోటుది అయ్యింది మనకి గోదావరి జిల్లాలో, ఆ బోటుది అయినప్పుడు కొంతమంది చనిపోయారు. అట్లా ఉన్నప్పుడు టూరిజం మినిస్టర్ ఉన్నారు. టూరిజం మినిస్టర్ని వెంటనే, అది ఇంపార్టెంట్ అర్జెంట్ మ్యాటర్ కాబట్టి ఎవరన్నా ఒక ఎంపీ సభాధ్యక్షుడు పర్మిషన్ ముందుగానే తీసుకొని ఆ మినిస్టర్కి అటెన్షన్ కాల్ చేయొచ్చు. అంటే అటెన్షన్ మనము అతన్ని కోరుతున్నాం అనమాట. ఏంటి, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ పైన ఇది జరిగింది రీసెంట్ గా, ఇది ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, దీనికి మీరు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ టైం ఇట్లాంటివి జరగకుండా ఏం స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నారు. అట్లాగా మనము ఒక చాలా అర్జెంట్ ఇంపార్టెంట్ ఇష్యూ పైన ఏదైనా ఒక మినిస్టర్ యొక్క అటెన్షన్ సీక్ చేయడం కోసం కాలింగ్ అటెన్షన్ మోషన్, కాలింగ్ అటెన్షన్ తీర్మానం అనేది మనం ప్రవేశపెట్టవచ్చు. సో ఇది నెక్స్ట్. By which constitutional amendment act was the number of Lok Sabha seats increased from 525 to 545? ఇది గుర్తుపెట్టుకోండి, మనకి స్టార్టింగ్ లో లోక్సభ యొక్క సీట్స్ 525 మాత్రమే ఉండేవి. ఈ 525 లో మళ్ళీ 25 పీపుల్ యూనియన్ టెరిటరీస్ నుంచి రావాలి అని ఉండేది. యూనియన్ టెరిటరీస్ యొక్క రిప్రజెంటేషన్ 25 ఉండేది అనమాట ఈ 525 లో. దీన్ని తర్వాత పెంచారనమాట. పెంచి 545కి చేశారు. 545కి చేశారు. కాకపోతే ఓవరాల్ సీట్స్ పెంచారు. కాకపోతే యూనియన్ టెరిటరీస్ నుంచి ఉన్న రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నారో 25, దాన్ని తగ్గించారు 20. అంటే ఈ 545లో 20 మంది యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్ నుంచి వస్తారు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వస్తారు, మిగతా 525 మంది రాష్ట్రాల నుంచి వస్తారు. సో ఇది ఇట్లా మార్చడం అనేది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మారింది, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఇట్లా మార్చారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసరికి 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1973. దీని ప్రకారం 525ని 545కి ఇంక్రీజ్ చేశారు, కానీ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క రిప్రజెంటేషన్ మాత్రం తగ్గించారు 25 నుంచి 20కి. సో ఆన్సర్ 31st 1973 అంటే ఆన్సర్ ఇదన్నమాట. నెక్స్ట్, ద ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ వాస్ అపాయింటెడ్ ఇన్ 1953 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అంటాం. అంటే వెనకబడిన తరగతుల యొక్క సంఘం. ఇది మనకి 2 సార్లు ఏర్పాటు చేసాం. 1953లో ఫస్ట్ టైం ఏర్పాటు చేసాం అనమాట. ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్. దీని యొక్క చైర్మన్, అధ్యక్షుడు ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనం ఆన్సర్ కాకా కేల్కర్ కమిషన్ అన్నమాట. అంటే 1953లో మొదటి వెనుకబడిన తరగతుల యొక్క సంఘం ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షుడిగా కాకా కేల్కర్ని పెట్టారు. ఈ సంఘం, ఈ కమిషన్ యొక్క విధులు ఏంటి అంటే, ఎవరైతే ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వెనుకబడి తరగతులు ఉన్నారో వాళ్ళకి మనం ఎటువంటి ప్రోత్సాహకాలు ఏమన్నా ఇవ్వచ్చా, ఇస్తే ఎటువంటివి ఇవ్వచ్చు వాళ్ళకి ప్రోత్సాహకాలు, దాన్ని మీరు గుర్తించండి, తెలియపరచండి అని చెప్పి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్సీస్ ఎస్టీస్ కాకుండా, బిసైడ్స్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, అవి కాకుండా మిగతా ఎవరన్నా సోషలీ, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, సోషలీ సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకి ఏమన్నా మనము రాయితీలు ఇవ్వచ్చా, ప్రోత్సాహకాలు ఇవ్వచ్చా, అది మీరు గుర్తించండి అని చెప్పి ఏర్పాటు చేసిన మొదటి వెనుకబడిన తరగతుల యొక్క కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే కాకా కేల్కర్. నెక్స్ట్, ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్. అంటే మన కాన్స్టిట్యూషన్లో కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? మొత్తం 12 ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే, ఏ షెడ్యూల్ క్రింద తెలుపబడింది ఏంటి, ఎవరైనా ఫిరాయింపులకు పాల్పడితే, ఫిరాయింపులు అంటే ఏంటి? డిఫెక్షన్ అంటే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి తరలి వెళ్తే దాన్ని మనము ఫిరాయింపు అంటాం, పార్టీ ఫిరాయింపు అంటాం, డిఫెక్షన్ అంటాం ఇంగ్లీష్లో. సో ఫిరాయింపుల ఆధారంగా పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్ర శాసనసభల అనర్హత ఎక్కడ ఇవ్వబడింది, దేంట్లో తెలపబడింది అంటే, మీరు ఫిరాయింపులకి పాల్పడితే మిమ్మల్ని మేము అనర్హులుగా ప్రకటిస్తాము అని చెప్పిన చట్టం, లేకపోతే దాని గురించి ప్రస్తావించినది ఎక్కడ ఉంది రాజ్యాంగంలో అంటే, ఇది చాలా స్టాండర్డ్ బిట్, చాలా మందికి తెలిసే ఉంటుంది. 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట, 10th షెడ్యూల్. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది. కొన్ని ఎగ్జామ్స్లో ఏమని అడుగుతాడంటే, ఈ 10th షెడ్యూల్ మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో లేదు. మనకి తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది చేర్చడం జరిగింది, ఏ సంవత్సరంలో ఇది చేర్చడం జరిగింది అనేది క్వశ్చన్స్ కూడా మనకు చాలా సార్లు అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. సో దీని ఎక్స్ప్లెనేషన్లో అది మనకు కవర్ అవుతుంది. చూడండి, 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, 10వ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి 1985లో
52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. దీంట్లో డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ అనర్హతల గురించి ఇది తెలుపు చేస్తుంది. ఆప్షన్స్ లో ఎప్పుడన్నా మనం చదువుతున్నప్పుడు ఒక ఆప్షన్ ఇట్లా ఇచ్చినప్పుడు ఈ మిగతా ఆప్షన్స్ కానప్పుడు దాని గురించి కూడా లైట్ గా తెలుసుకుంటే మనకి వేరే బిట్స్ లో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 11th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాడు. 11th షెడ్యూల్ అంటే దేనికి సంబంధించింది? అది పంచాయత్స్ కి సంబంధించింది. ఈ 11th షెడ్యూల్ కూడా మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేదు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో కేవలం 8 మాత్రమే ఉండేవన్నమాట. తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు 12 ఉన్నాయి. అట్లాగే ఈ 11th షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే పంచాయతీల గురించి మాట్లాడుతుంది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఇది ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చారు అంటే 1992లో. ఏ సవరణ ద్వారా అంటే 73వ సవరణ ద్వారా. నెక్స్ట్ 7th షెడ్యూల్ అంటున్నాడు ఆప్షన్లో. 7th షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే కేంద్రము రాష్ట్రాల యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఇందులో లిస్ట్స్ ఉంటాయి అన్నమాట. యూనియన్ లిస్ట్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం జాబితా, రాష్ట్ర ప్రభుత్వం జాబితా, ఉమ్మడి జాబితా అంటుంది, కంకరెంట్ లిస్ట్, రెసిడ్యువరీ లిస్ట్ అని కూడా ఉంటుంది. సో ఇదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం జాబితా, యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ అంటాం. ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ చేర్చడం అనేది జరుగుతుంటుంది అనమాట. బ్యాంకింగ్, కమ్యూనికేషన్స్ అట్లా. వీటిలో సంబంధించిన ఏమైనా చట్టాలు చేయాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని దీని అర్థం. ఇందులో 97 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే 97 టాపిక్స్ ఉన్నట్టు అనమాట. వాళ్ళకి పవర్స్ ఉన్నట్టు యూనియన్ గవర్నమెంట్ వాటిపై చేస్తారు. స్టేట్ లిస్ట్ అంటే 66 సబ్జెక్ట్స్. స్టేట్ లిస్ట్ అంటే వీటిలో స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. కంకరెంట్ అంటే ఇద్దరు కలిసి చేయవచ్చు. 47 సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. నెక్స్ట్ 12th షెడ్యూల్ అన్నాడు ఆప్షన్. 12th షెడ్యూల్ అంటే ఇది కూడా 1992లో చేర్చారు రాజ్యాంగ సవరణ 74 ద్వారా. ఇందులో మున్సిపల్కి సంబంధించి ఉంటుంది. 11వ షెడ్యూల్ పంచాయతీలకి, 12వ షెడ్యూల్ మున్సిపాలిటీకి, 11వ షెడ్యూల్ 73వ రాజ్యాంగ సవరణ, ఇది 74వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 దేని గురించి తెలియజేస్తుంది అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాడు డైరెక్ట్ గా ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది అని. అయితే మీకు డౌట్ వస్తుంది, ఆర్టికల్స్ చాలా ఉంటాయి, దాదాపుగా 350 అట్లా ఉంటాయి కదా, ఎన్నని గుర్తుపెట్టుకోవాలి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. అయితే అన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కొన్ని గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఆర్టికల్స్. ఫండమెంటల్ రైట్స్ అవనివ్వండి, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, సుప్రీంకోర్టుకి సంబంధించినవి కొన్ని ఉంటాయి. అట్లాగే కొన్ని స్టాండర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి, అవి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. బిట్స్ మనం సాల్వ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇట్లాంటి ఆర్టికల్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు అది మీరు 2-3 సార్లు అనుకుంటే గుర్తు ఉండిపోతుంటుంది అని, మనకు ఆప్షన్స్ చూసినా గుర్తు వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 169 దేని గురించి తెలియజేస్తుంది అంటే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటాం అనమాట. లెజిస్లేటివ్స్ అంటే శాసన మండలి. కొన్ని రాష్ట్రాల్లో ఉభయ సభలు ఉంటాయి, అంటే శాసన సభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. ఆ శాసన మండలి గురించి తెలియజేసే ఆర్టికల్ 169. ఆర్టికల్ 169 ఏం చెప్తుంది అంటే ఏదన్నా రాష్ట్రాల్లో ఈ శాసన మండలాలను ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని ఆల్రెడీ ఉన్నాయి అంటే వాటిని తీసివేసేయచ్చు అని కూడా చెప్తుంది అనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఆర్టికల్ 169 అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, శాసన మండలి అని గుర్తుపెట్టుకోండి. మిగతా ఇచ్చాడు కదా, దాని గురించి కూడా ఒకసారి చూసేద్దాం. సో ఏ ఆర్టికల్ లోక్సభలో ఎన్ని సీట్స్ సంఖ్య తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆర్టికల్ 81 అనమాట. ఆర్టికల్ 81 లోక్సభలో ఎన్ని సీట్స్ ఉండాలి అనేది స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పే ఆర్టికల్ 51A. నెక్స్ట్ రాజ్యసభలో, ఇది లోక్సభలో 81, రాజ్యసభలో నెంబర్ ఆఫ్ సీట్స్ ని తెలియజేసే ఆర్టికల్ 80. సో ఆర్టికల్ 80 రాజ్యసభ సీట్స్, 81 లోక్సభ సీట్స్, 51A ఫండమెంటల్ డ్యూటీస్, ఆర్టికల్ 169 శాసన మండలాలు, లెజిస్లేటివ్ కౌన్సిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ పార్ట్ ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళ కోసం కొన్ని ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకోవచ్చా, స్పెషల్ ప్రొవిజన్స్ ఏమైనా చేయవచ్చా వాళ్ళకి అని చెప్పి తెలియజేస్తుంది. ఏ పార్ట్ అంటారు. పార్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు రాజ్యాంగంలోని పార్ట్స్ ఉంటాయి. అంటే ఒక పార్ట్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 3 అనుకోండి ఫండమెంటల్ రైట్స్, అట్లాగే ఒక పార్ట్ ఒక కాన్సెప్ట్ గురించి, ఒక టాపిక్ గురించి తెలియజేస్తాయి. ఈ పార్ట్స్ లో డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయి అన్నమాట. పార్ట్ 3 చూసుకుంటే ఆర్టికల్ 12, ఆర్టికల్ 13 అట్లా ఉంటుంటాయి. సో పార్ట్స్ అంటే ఇది మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే
చాప్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి ఇండివిజువల్ చాప్టర్ లో సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, సబ్ హెడ్డింగ్స్ అట్లా గుర్తుపెట్టుకోండి. సో పార్ట్స్ మనకి మొత్తం 12 పార్ట్స్ అట్లా మనకి మొత్తం డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ షెడ్యూల్స్ ఉంటాయి. షెడ్యూల్స్ 12 ఉంటాయి మొత్తం. ఇందాక చూసాం షెడ్యూల్ 12th షెడ్యూల్ మున్సిపాలిటీస్ అట్లాగా. సో పార్ట్స్ షెడ్యూల్స్ ఉంటాయి కాన్స్టిట్యూషన్. ఒక్కొక్క పార్ట్స్ లో డిఫరెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని ఏం పార్ట్ ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, ఆంగ్లో ఇండియన్స్ కి సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ గురించి తెలియజేస్తుంది అనేది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి పార్ట్ 16 ఫ్రెండ్స్. పార్ట్ 16 లో ఏమేమి ఆర్టికల్స్ ఉంటాయంటే ఆర్టికల్ 332, ఆర్టికల్ 342. ఇది ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, ఆంగ్లో ఇండియన్స్ కి సంబంధించి అంటే కొన్ని తరగతుల వారికి స్పెషల్ ప్రొవిజన్స్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ రాష్ట్రాలకు సంబంధించిన పార్ట్ ఏది అంటే పార్ట్ 6. పార్ట్ 5 వచ్చి కేంద్ర ప్రభుత్వం గురించి, పార్ట్ 6 వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం గురించి. ఇందులో ఉన్న ఆర్టికల్స్ ఆర్టికల్ 152 to 237. ఎమర్జెన్సీకి సంబంధించి ఏ పార్ట్ డీల్ చేస్తుంది అంటే 18 గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. పార్ట్ 18 అధికారంలో 352 నుంచి 360 వరకు అత్యవసర పరిస్థితుల గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ట్రిబ్యునల్స్ అంటాం అనమాట. ట్రిబ్యునల్స్ అంటే ఇవి అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్స్, అంటే మనకి నార్మల్ కోర్ట్స్ లాంటివే, కాకపోతే ఇవి నార్మల్ కోర్ట్స్ కి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వీటిని మనం అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్స్ అంటాము, ట్రిబ్యునల్స్. వీటి గురించి తెలియజేసే పార్ట్ ఏది అంటే పార్ట్ 14A. ఆర్టికల్స్ వచ్చేసరికి 2 ఆర్టికల్స్, ఆర్టికల్ 323A అండ్ ఆర్టికల్ 323B. నెక్స్ట్ సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది మనకి పార్ట్ 16 అవుతుంది. Interstate Council was established in 1990 and in pursuance of the recommendations made by, అంటే నేను ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సర్కారియా కమిషన్ ని మనము 1983లో కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ రిపోర్ట్ 1987 ఇచ్చింది, కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలో కొన్ని సూచనలని ప్రభుత్వం పాటించారు. దాంట్లో ఒకటి భాగంగానే 1990లో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది పెట్టారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ తెలుగులో దీన్ని మనం అంతర్రాష్ట్ర మండలి అంటాం. సో ఎవరి రికమెండేషన్ అంటే సర్కారియా కమిషన్ రికమెండేషన్ లో పెట్టాము. 1990లో పెట్టాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాగ్ ని ఏ విధంగా మనము తీయగలుగుతాము పదవి నుంచి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇట్లాంటివి కూడా మనకి స్టాండర్డ్ బిట్స్ అనమాట, ఇవి అడుగుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ యూపీఎస్సీ చైర్మన్ మెంబర్స్ ని ఎట్లా తీయవచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ ని ఏ విధంగా తీయవచ్చు, లేకపోతే క్యాగ్ ని ఎలా తీయవచ్చు, ఎలక్షన్ కమిషనర్ ని ఎలా తీయవచ్చు అని డిఫరెంట్ క్వశ్చన్స్ మనకి ఇట్లాంటి స్టాండర్డ్ బిట్స్ అనమాట అడుగుతున్నాడు. ఇక్కడ క్యాగ్ ని ఎలా తీయచ్చు అని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి సుప్రీంకోర్టు జడ్జి ఏ విధంగా అయితే తీయాలి అంటే ఏ విధంగా అయితే ప్రొసీజర్ ఫాలో అవుతామో అదే పద్ధతిని క్యాగ్ ని తీయాలన్నా ఫాలో అవ్వాలి అని చెప్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రొసీజర్ వేర్ బై ఏ ప్రపోజ్డ్ లెజిస్లేషన్ ఈస్ రిఫర్డ్ టు ద ఎలక్టరేట్స్ ఫర్ ద సెటిల్మెంట్ బై దర్ డైరెక్ట్ ఓట్స్ ఈస్ కాల్డ్ అని అడుగుతున్నాడు. అంటే ప్రతిపాదిత చట్టాన్ని ఓటర్లకి వారి ప్రత్యక్ష ఓటు ద్వారా పరిష్కరించడానికి సూచించే విధానాన్ని ఏమంటారు? నేను అన్నాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఉంటాయి పాలిటీలో. ఇది ఏదంటే టెక్నికల్ క్వశ్చన్స్ అంటాం వీటిని. టెక్నికల్ క్వశ్చన్స్ అంటే పాలిటీలో కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి అనమాట. ఇందాక మనం ఆల్రెడీ ఒక టెక్నికల్ క్వశ్చన్ చూసాము, ఏంటది క్రాసింగ్ ద ఫ్లోర్, ఈల్డింగ్ ద ఫ్లోర్, అట్లా. ఇది కూడా ఒక టెక్నికల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనకి రిఫరెండం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రిఫరెండం దీని అర్థం ఏంటంటే నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఒక చట్టాన్ని చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సిటిజన్షిప్ గురించి ఒక చట్టం చేసింది, సిఏఏ. ఇది చాలా గొడవ అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం ప్రజల యొక్క సూచనలు ప్రజలనే ఇది నిర్ణయిస్తారు అని చెప్పి భావిస్తే ప్రజలకి డైరెక్ట్ ఓటు వేయండి, ఇది మీకు కావాలా వద్దా ఈ చట్టము అని ఓటు నిర్వహిస్తే అందరూ ఓటు వేస్తారనమాట. ఆ ఓటు వేసిన దాన్ని బట్టి ఎక్కువ శాతం ఎస్ అంటే ఈ బిల్లు పాస్ చేస్తారు, నో అంటే పాస్ చేయరు. దీన్నే మనము రెఫరెండం అంటాము. అంటే ఏదైనా ఒక చట్టం ప్రతిపాదిస్తే అది ప్రజల యొక్క ప్రత్యక్ష ఓటు ద్వారా దాన్ని నిర్ణయిస్తే దాన్ని మనము రెఫరెండం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెక్సిట్ ఉంది, దానికి ఓట్ వేసారనమాట. బ్రెక్సిట్ కి బ్రిటన్ లో చాలా మంది ప్రజలు ఓట్ వేశారు. కొంతమంది ఎక్కువ శాతం మంది బ్రిటన్ నుంచి ఎగ్జిట్ కి ఓట్ వేశారు, కాబట్టి బ్రెక్సిట్ అనేది పాస్ అవ్వడం జరిగింది. దాన్ని రెఫరెండం అంటాం. నెక్స్ట్ ఇందాక నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు
ఇట్లాంటి ఇయర్స్ అడుగుతున్నాడు మనకి, ఇట్లాంటివి డేట్స్ అని. రాష్ట్రాలు డిఫరెంట్ టైమ్స్ లో ఏర్పాటైనాయి, ఆ రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అనే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 1972లో 3 రాష్ట్రాలు ఒకటేసారి ఏర్పాటైనాయి. అవి ఏంటి అంటే మణిపూర్, త్రిపుర, మేఘాలయ. సో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏ సంవత్సరంలో ఏర్పాటైనాయి అంటే 1972లో. నెక్స్ట్, ఇందాక మనం మొదటి వెనుకబడి తరగతుల సంఘం చూసాం, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్. ఇక్కడ క్వశ్చన్ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ గురించి. సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ని మనం కాన్సెప్ట్ లో చూద్దాం. సెకండ్ బ్యాక్వర్డ్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే బీపీ మండల్. ఇది గుర్తుపెట్టుకోండి, కొన్ని ఎగ్జామ్స్ లో హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అడగచ్చు. అందుకనే మనం ఆల్రెడీ ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ గురించి ఏం చదివాము, 1953 చైర్మన్ ఎవరు అనుకున్నాం, కాకా కేల్కర్ అనుకున్నాము. కాకా కేల్కర్ అనేది ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ యొక్క చైర్మన్. సెకండ్ బ్యాక్వర్డ్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే బీపీ మండల్. ఇది ఏ సంవత్సరం ఏర్పాటైంది అంటే గుర్తుపెట్టుకోండి, 1979. 1 జనవరి 1979 దీన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇది ఏర్పాటు చేసిన జనతా గవర్నమెంట్, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్. ఈ భారతదేశంలో ఎవరైతే సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడి ఉన్నారో అటువంటి తరగతుల్ని మీరు ఐడెంటిఫై చేయండి, గుర్తించండి అని చెప్పడం జరిగింది కమిషన్ కి. సో సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ 1979 అండర్ బీపీ మండల్ చైర్మన్షిప్. నెక్స్ట్, when any house of parliament, Lok Sabha or Rajya Sabha, is adjourned without naming a day for reassembly, it is known as అంటాడు. అంటే సింపుల్ బిట్, ఇది కూడా టెక్నికల్ క్వశ్చన్ కింద వస్తుంది. ఇప్పుడు ఏదన్నా పార్లమెంట్ సభ, లోక్ సభ అవని కానీ రాజ్యసభ అయినా అవనివ్వండి, తిరిగి ఎప్పుడు కలుస్తామో చెప్పకుండా వాయిదా వేసినప్పుడు దాన్ని ఏమంటాము అంటే అడ్జర్న్మెంట్ సైన్ డే. ఇది గుర్తుపెట్టుకోండి, అడ్జర్న్మెంట్ సైన్ డే అంటే వాయిదా వేశారు, కాకపోతే మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని తెలియపరచలేదు, దాన్ని అడ్జర్న్మెంట్ సైన్ డే అంటాం. నెక్స్ట్, the main duty of the speaker pro tem of Lok Sabha is, pro tem speaker అంటాం ఫ్రెండ్స్. pro tem speaker అన్నమాట. pro tem speaker అంటే ఏం లేదు, ఒక ఎలక్షన్స్ జరిగి కొత్త ప్రభుత్వం అనేది, ఒక ప్రభుత్వం గెలిచింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వము అసెంబ్లీలో మీటింగ్ జరిపి వాళ్ళల్లో ఒక సభ్యుడిని స్పీకర్ గా ఎన్నుకుంటారు. కాకపోతే ఆ మధ్యలో కొంత పని ఉంటుంది. ఏంటి అంటే ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఓటు తీసుకోవడము కొన్ని అట్లాంటి పనులకి ఒక చైర్మన్ పదవిలో ఒక సభ్యుడు కావాలి. అందుకని టెంపరీ, తాత్కాలిక సమయానికి ఒక వ్యక్తిని మనము, ప్రోటెం అంటే టెంపరీ అన్నమాట, ఇంటర్మీడియట్. ప్రోటెం స్పీకర్ గా ఒక వ్యక్తిని పెడతాం మనము. ఈ వ్యక్తి యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇందాక మనం అనుకున్నట్టు ఈ వ్యక్తి యొక్క మెయిన్ డ్యూటీ ఏంది, కొత్తగా ఎన్నికైన సభ్యులని యొక్క ఓత్ తీసుకోవడం అనమాట. అది ఇతని యొక్క మెయిన్ డ్యూటీ, టు అడ్మినిస్టర్ ఓత్ టు ద న్యూ మెంబర్స్. నెక్స్ట్, రాజ్యాంగంలోని పీఠిక ఉంటుంది, ప్రియాంబిల్. అది ఎన్నిసార్లు ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణ చేశారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇది కూడా ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతుంటుంది క్వశ్చన్ చాలా సార్లు. మనకి రాజ్యాంగంలో రాజ్యాంగ ప్రవేశిక లేకపోతే రాజ్యాంగ పీఠిక ఉంటుంది, ప్రియాంబిల్. అది ఇప్పటి వరకు కేవలం ఒకసారి మాత్రమే దాన్ని మనము రాజ్యాంగ సవరణ చేశాం. అది ఎప్పుడు అని కూడా కొన్ని ఎగ్జామ్స్ అడుగుతున్నాడు. ఎప్పుడు అంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఇందిరాగాంధీ చేసిందనమాట. సో దీని ద్వారా మనకి రాజ్యాంగంలోని పీఠికలోని కొన్ని వర్డ్స్ కొత్తగా యాడ్ చేసాం, ఇంటిగ్రిటీ, యూనిటీ, అట్లాగా కొన్ని వర్డ్స్ మనము యాడ్ చేసామన్నమాట దీని ద్వారా. సో ఈ డేట్ అక్కర్లేదు ఫ్రెండ్స్, 1976లో 42nd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేసాము. అది ఒకసారి చేసాము, ప్రియాంబిల్ కి సవరణ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియా ఇస్ ఎ రిపబ్లిక్. దట్ మీన్స్ మనకి ఇండియా అనేది ఒక, ఇప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా పాస్పోర్ట్ ఉంటే చూడండి, మన పాస్పోర్ట్ పైన మనకి ఏమని రాసి ఉంటుంది అంటే ఇండియా అని రాసి ఉంటుంది. మన కంట్రీ పేరు, అఫీషియల్ నేమ్ మన ఇండియా పేరు ఏంటి అంటే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అన్నమాట. అఫీషియల్ నేమ్ మనది. రిపబ్లిక్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. ఇండియా అనేది భారతదేశం గణతంత్ర వ్యవస్థ అంటుంటారు. సో గణతంత్ర వ్యవస్థ, దాని మీనింగ్ ఏంటంటే సింపుల్, మన భారతదేశానికి హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ అన్నమాట. ఇటువంటి హెడ్ ని మనము హెరిడిటరీ అంటే వారసత్వంగా కాకుండా ఏదర్ ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా కానీ ఫిక్స్డ్ పీరియడ్ కొంతకాలానికి మనం ఎన్నుకుంటే ఆ వ్యవస్థని మనము రిపబ్లిక్ వ్యవస్థ అంటాం. ఇప్పుడు యూకేని తీసుకోండి ఎగ్జాంపుల్, ఇంగ్లాండ్, బ్రిటన్.
అక్కడ హెడ్ ఎవరు అంటే కింగ్ ఆర్ క్వీన్ అనమాట. కింగ్ ఆర్ క్వీన్ ని వారసత్వం ఇది, వాళ్ళ ఫ్యామిలీ లైన్ లో అట్లా వస్తుంటది, వీళ్ళకి ఎన్నికలు అట్లా ఏం ఉండదు, ఇది వారసత్వం, వీళ్ళు హెడ్. ఇటువంటి వ్యవస్థని మనము నాన్ రిపబ్లిక్ అంటాము. మనది అట్లా కాదు కదా, మన ప్రెసిడెంట్ ఉంటే ఎన్నికలు పెడతాము, గెలుస్తారు, కొంతకాలం వరకు వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అట్లా. కాబట్టి మనది రిపబ్లిక్. సో ఇండియాస్ రిపబ్లిక్ అంటే ఏంటి అంటే హెడ్, మన రాష్ట్రం యొక్క హెడ్. రాష్ట్రం అంటే ఇక్కడ స్టేట్ అంటే ఇండియా అని ఫ్రెండ్స్. మొత్తం హెడ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ ఇండియా ఇస్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్. నెక్స్ట్, మన రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అంటే ఏ పార్ట్ ని మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని అంటారు అంటున్నాడు. మనకి 1215 ఏడీలో ఇంగ్లాండ్లో అప్పటి కింగ్ ఉంటాడు. ఆ కింగ్ అనేది ప్రజలకి నేను ఏమేమి హక్కులు ఇస్తున్నాను అటువంటి డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తాడు. దీన్నే మనం మాగ్నా కార్టా అంటాం. మాగ్నా కార్టా ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట. అందుకనే ఎప్పుడన్నా మనకి ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఇంపార్టెంట్ పార్ట్ ఉన్నా, లేకపోతే ఏదైనా చాలా ముఖ్యమైనదిగా భావిస్తే దాన్ని మనము మాగ్నా కార్టాగా అభివర్ణిస్తాం. అది మాగ్నా కార్టా లాంటిది వంటిది అంటుంటాము. సో ఇక్కడ మన భారత రాజ్యాంగంలోని ఏ భాగాన్ని మాగ్నా కార్టాతో పోలుస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ భాగాన్ని అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. మనం ఇందాక చదివాం పార్ట్ 3లో ఉంటాయి అవి అని. దీని కింద ఆర్టికల్స్ 12 to 35 అని చదివాము. సో దీన్ని మనము మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, which article declares that all laws that are inconsistent with or in derogation of any of the fundamental rights shall be void? అంటే ఏదన్నా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేదా అవమానకరంగా ఉన్న చట్టాలు చెల్లవని చెప్పి ఏ ఆర్టికల్ మనకి చెప్తుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇది కూడా మనకి స్టాండర్డ్ కొన్ని డైరెక్ట్ ఆర్టికల్స్ క్వశ్చన్ అడుగుతాడు అని ఇందాక అనుకున్నాం కదా, ఇది దాని కోవలోకి వస్తుంది. మనకు ఆర్టికల్స్ 12 to 35 ఏమన్నాము, ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటాయి అన్నాం పార్ట్ 3. అయితే ఆర్టికల్ 13 ఏదైతే ఉందో ఏం చెప్తుందంటే ప్రభుత్వము, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏదన్నా ఒక చట్టం చేసి ఒకవేళ ఆ చట్టము కనుక ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంది అంటే ఆ చట్టము చెల్లదు అని చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ 13. సో ఆన్సర్ ఆర్టికల్ 13. Next, the idea of directive principles of state policy in the Constitution of India has been borrowed from. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలోని కొన్ని ఉంటాయి ప్రాథమిక హక్కు, లేకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పీస్ అంటాం. తెలుగులో వీటిని ఆదేశిక సూత్రాలు అంటాము. ఇది మనము ఏ రాజ్యాంగం నుంచి బారో చేసుకున్నాము, ఏ రాజ్యాంగం నుంచి గ్రహించాము, ఇట్లాంటివి కూడా అడుగుతుంటాడు. ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి మనం గ్రహించాము అంటే జర్మనీ అంటాము. సో అట్లాంటివి బిట్స్ ఉంటాయి అనమాట. అట్లాగే డిపిఎస్పీస్ ఆదేశిక సూత్రాలు ఏ రాజ్యాంగం నుంచి మనం గ్రహించాము అంటే ఆన్సర్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి గ్రహించాము. నెక్స్ట్, మన రాజ్యాంగం ఒరిజినల్ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ డ్యూటీస్ కి సంబంధించి ప్రస్తావన లేదు. అయితే మనకి 1976 42nd అమెండ్మెంట్ ద్వారా వీటిని మనము యాడ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 42nd అమెండ్మెంట్ 1976 లో మనం ఇందాక చూసినట్టు చాలా మార్పులు చేశారు. అందులో ఒక మార్పు ఏంటంటే ప్రాథమిక విధులుని చేర్చడం జరిగింది మన రాజ్యాంగంలోకి. అయితే ఇట్లా చేర్చండి, ఇట్లా ఒక సపరేట్ ఒక ఆర్టికల్ ని పెట్టండి రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి అని చెప్పి ఏ కమిటీ చెప్పారు అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అనేది రికమెండ్ చేసింది. నెక్స్ట్, మన భారతదేశం యొక్క రాష్ట్రపతి మరలా ఎన్నిసార్లు ఎలక్ట్ అవ్వగలుగుతారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అంటే ఇక్కడ మనకి యుఎస్ ప్రెసిడెంట్ కి ఇండియన్ ప్రెసిడెంట్ కి డిఫరెన్సెస్ లో ఈ కాన్సెప్ట్ మనకు వస్తుంది. యుఎస్ లో ప్రెసిడెంట్ కేవలం 2 సార్లు మాత్రమే ఎలక్ట్ అవ్వగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒబామా ఉన్నారు అంటే ఫస్ట్, మళ్ళీ ఇక్కడ టర్మ్ వచ్చేసరికి 4 years ఫ్రెండ్స్. మనకి టర్మ్ 5 years. ఇక్కడ మనకి ఎన్నిసార్లు అన్నా అన్లిమిటెడ్ అనమాట, ఎన్నిసార్లు అన్నా తిరిగి మరలా ఎన్నిక అవ్వబడచ్చు. ఇక్కడ యుఎస్ లో అట్లా కాదు, 2 సార్లు అతను అయిపోయింది అంటే ఇంకా అంతే, మళ్ళీ మరలా ప్రెసిడెంట్ గా అతను పోటీ చేయడానికి వీలు లేదు. సో ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇండియా కాబట్టి. అదే ఇక్కడ యుఎస్ 2 terms అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఓబీసీలో క్రీమీ లేయర్ అని ఉంటుంది అనమాట. అంటే
వీళ్ళు కొంత ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో కొంత అభివృద్ధి చెందిన వాళ్ళు. దీనికి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి. యాన్యువల్ 8 lakhs ఇన్కమ్ అని, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే క్లాస్ చూస్తారనమాట. బోత్ క్లాస్ 1 అవ్వద్దు, బోత్ క్లాస్ 2 అవ్వద్దు, అట్లా ఉంటాయి కొన్ని కండిషన్స్. క్రీమీ లేయర్ అంటాం వాళ్ళని. ఎవరైతే ఓబీసీలో క్రీమీ లేయర్ కింద వస్తారో వాళ్ళకి రిజర్వేషన్స్ కానీ, వాళ్ళని ఓసీ కానీ జనరల్ కేటగిరీగా పరిగణించడం జరగబడుతుంది. సో ఆ క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేయడం కోసం ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ రామనందన్ కమిటీ. రామనందన్ కమిటీ ఓబీసీస్లో ఉన్న క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేయండి అని చెప్పి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది మళ్ళీ స్టాండర్డ్ బిట్స్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది. అప్పుడు జనరల్గా మనకి ఒక ఫస్ట్ క్యాబినెట్ ఉండేది అనమాట. తర్వాత ఆ ఫస్ట్ క్యాబినెట్లో ఫస్ట్ స్పీకర్ ఎవరు, ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, ఫస్ట్ లా మినిస్టర్ ఎవరు, అంబేద్కర్ ఫస్ట్ లా మినిస్టర్ ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా చాలా ఎగ్జామ్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్పీకర్ ఎవరు అంటే మావులాంకర్ అనమాట. జీవి మావులాంకర్ అనే అతను ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ. నెక్స్ట్, పార్లమెంట్ ఆఫ్ ఇండియా కెన్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ ఎ సోవరెన్ బాడీ బికాస్ అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే భారత పార్లమెంట్ ను సార్వభౌమ సంస్థగా పరిగణించలేము, ఎందుకు అంటున్నాడు. సార్వభౌమ సంస్థ అంటే ఏంటి అంటే ఆ సభ తనకి ఏది నచ్చితే అది చేయొచ్చు, తిరిగి ప్రశ్నించడానికి, లేకపోతే వాళ్ళకన్నా పైన ఏ అథారిటీ లేదు అని చెప్తే దాన్ని మనము సోవరిన్ బాడీ అంటాము. ఇండియన్ పార్లమెంట్ సోవరిన్ ఎస్ ఆర్ నో అంటే నో అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ 3 రీజన్స్ అనమాట. ఫస్ట్ రీజన్ చెప్తాం. ఇప్పుడు పార్లమెంట్ చూసుకుంటే అది ఎవరి కింద వస్తుంది? యూనియన్ గవర్నమెంట్ కింద వస్తుంది. యూనియన్ గవర్నమెంట్ దేనిపైన చట్టాలు చేయగలుగుతుంది అంటే కేవలం యూనియన్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ పైనే చేయగలుగుతుంది, వేరే సబ్జెక్ట్స్ పైన చేయలేదన్నమాట. ఆ కేంద్ర జాబితాలో ఉన్నటువంటి వాటిపైన మాత్రమే చేయగలుగుతుంది అనమాట. అందుకనే ఏది పడితే స్టేట్ లిస్ట్ లో ఉన్న దానిపైన చేయలేదు నార్మల్ కండిషన్స్ లో. అందుకని సార్వభౌమ సంస్థగా పరిగణించలేము. ఇది ఒక రీజన్. నెక్స్ట్, మనకి ఏది నచ్చితే అది పార్లమెంట్ చేసేయలేదన్నమాట. రాజ్యాంగంలోని కొన్ని పరిమితులు ఉంటాయి, లిమిట్స్. దానికి అనుగుణంగానే వాటిని అనుగుణంగానే ఆయన చేయొచ్చు. ఆ లిమిట్స్, విత్ ఇన్ ద లిమిట్స్ మాత్రమే పార్లమెంట్ అనేది ఆపరేట్ అవ్వగలుగుతుంది. సో అది ఒక లిమిట్, అందుకని దాన్ని కూడా ఒక రీజన్ అనమాట. నెక్స్ట్, పార్లమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చట్టాన్ని చేసింది, సుప్రీంకోర్టు ఆ చట్టానికి నచ్చలేదు, సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేస్తుంది. ఎన్జేఏసి, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్, ఎన్జాక్ అంటాము. ఇది పార్లమెంట్ చేసింది చట్టం, మోడీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు దీనిని కొట్టివేసేసింది. మరి అట్లా ఉన్నప్పుడు ఏదైనా చట్టము రాజ్యాంగానికి అతీతంగా ఉంది, వ్యతిరేకంగా ఉందని సుప్రీంకోర్టు భావిస్తే ఆ చట్టాన్ని కొట్టివేయచ్చు అంటే ఆ పార్లమెంట్ ఏది పడితే చేయలేదు కదా, ఒక లిమిట్ ఉంది, ఒక బ్యాచ్. అందుకనే ఇది ఒక రీజన్ అనమాట, దాన్ని సార్వభౌమ సంస్థగా పరిగణించకుండా లేము అని చెప్పడానికి. సో ఈ 3 కారణాలు. నెక్స్ట్, హైకోర్టు జడ్జిల యొక్క పెన్షన్ ఎక్కడి నుంచి ఛార్జ్ అవుతుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రిక్కీ క్వశ్చన్ కింద అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది మనం హైకోర్టు జడ్జి యొక్క పెన్షన్ ఎక్కడి నుంచి అనమాట. సో ఆప్షన్స్ చూడండి, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఎలిమినేషన్ చూసుకుంటే ఇది తీసేయచ్చు, ఎందుకంటే ఈ కంటింజెన్సీ ఫండ్ అనేది మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో, అత్యవసర అంటే మనము ఊహించని పరిస్థితులు ఎప్పుడైనా మనకి దేనికన్నా విపత్తులు అట్లాంటి వాటి కోసం వాడతాము. సో ఇది అవ్వదు. ఇంక 3 మిగిలే. మరి ఒక హైకోర్టు జడ్జి చూసుకుంటే డిఫరెంట్ స్టేట్స్ లో వేరు వేరు రాష్ట్రాల్లో చేస్తాడు. మరి ఎవరు అతను పెన్షన్ ఇస్తారో? రాష్ట్రాలు అందరూ పంచుకుంటారా, లేకపోతే ఎక్కడైతే లాస్ట్ చేసాడో ఆ రాష్ట్రమే పంచుతుందా, ఎక్కడ అనేది మనకు డౌట్ వస్తుంటది. సో ఎప్పుడన్నా చూడండి, ఇట్లా అంటే లాజికల్ గా ఆలోచించిన ఒక వ్యక్తి మళ్ళీ పంచుకోవడం రాష్ట్రాలు, ఇదంతా కరెక్ట్ గా అనిపించట్లేదు. లేకపోతే ఎక్కడైతే రాష్ట్ర పనిచేసాడో ఆ ప్రభుత్వం, ఆ స్టేట్, ఆ రాష్ట్రం తన పెన్షన్ ఇవ్వాలి అంటే అతను ఏదో ఒక రాష్ట్రంలో 2 నెలలు మాత్రమే పనిచేశాడు అనుకోండి, అంత మాత్రం ఆ రాష్ట్రమే ఇవ్వాలి తన పెన్షన్ అంటే అది ఇక్కడ లాజికల్ గా లేదు. అందుకనే ఆన్సర్ వచ్చేసరికి లాజికల్ గా ఆలోచించి ఇది మనం పెట్టగలుగుతాము. కేంద్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అతని యొక్క పెన్షన్ అనేది ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్, ప్రెసిడెంట్ అడ్రసెస్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అసెంబ్ల్డ్ టుగెదర్. ఓకే, క్వశ్చన్ ఏమంటున్నాడంటే మనకి అప్పుడప్పుడు ప్రెసిడెంట్, రాష్ట్రపతి సభల్ని ఉద్దేశించి మాట్లాడతారు.
ఎప్పుడు అది జరుగుతుంది, ఏ ఏ సందర్భాల్లో రాష్ట్రపతి సభలను ఉద్దేశించి మాట్లాడతారు, అడ్రస్ చేస్తాడు. అడ్రస్ పార్లమెంట్ అంటాం. ఎప్పుడంటే అవి జనరల్ గా రెండు సందర్భాల్లో చేస్తాడు. ఒకటి ఏంటంటే ఎలక్షన్స్ జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కొత్త మెంబర్స్ అందరూ సభలో ఉంటారు. రాష్ట్రపతి వాళ్ళకి ఉద్దేశించి మాట్లాడతాడు. అదొకసారి. రెండోసారి ఒక సంవత్సరం అయ్యింది, కొత్త సంవత్సరం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2020, ఇప్పుడు ఏదో ఒక ఫస్ట్ సెషన్, బడ్జెట్ సెషన్, ఏదో ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్. ఇది ఆ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మొదటి సెషన్ అన్నమాట. ఇది మొదటి సమావేశం. ఈ మొదటి సమావేశం ఉద్దేశించి కూడా రాష్ట్రపతి వాళ్ళతో అడ్రస్ చేస్తాడు. అందుకని చెప్పి రెండు సందర్భాలు. ఆన్సర్ వచ్చేసరికి ప్రతి జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ సెషన్, జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ సెషన్ లో మాట్లాడతాడు వాళ్ళని ఉద్దేశించి. ప్లస్ ప్రతి సంవత్సరంలో ఫస్ట్ సెషన్, ఈ రెండో కేసు, ఇందులో కూడా మాట్లాడతాడు. నెక్స్ట్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఇందాక మనం అనుకున్నాం కదా, ఏదైనా విపత్తులు కానీ ఎమర్జెన్సీలు కానీ అనుకోని పరిస్థితుల్లో ఏదైనా మనీ అవసరం పడుతుంటుంది సడన్ గా, అర్జెంట్ గా. అటువంటి మనీ నుంచి మనకి ఖర్చు చేయవలసి ఉంటుంది. అది ఎవరు చేయొచ్చు అంటే ప్రెసిడెంట్ చేయొచ్చు అనమాట. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది. కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు ప్రెసిడెంట్ తీసి ఖర్చు వేయవచ్చు. అయితే దీనికి పార్లమెంట్ అప్రూవల్ అవసరమా, అవసరం లేదా, ఏంటి అనేది అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ నేను మీకు కాన్సెప్ట్ చెప్తాను చూడండి. మనకి కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది విపత్తులు కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం పెట్టుకుంటాం సపరేట్ గా. కొంత మనీ అర్జెంట్ కావాలి కాబట్టి పేరులోనే ఉంది ఇది ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి అని. మరి అట్లాంటప్పుడు ఆ నిధి నుంచి డబ్బులు తీయాలి అంటే, పార్లమెంట్ అప్రూవల్ కావాలి అంటే, పార్లమెంట్ లో బిల్లు పెట్టి పార్లమెంట్ యాక్సెప్ట్ చేసి డబ్బులు తీయాలి అంటే అంత టైం ఉండదు కదా. ఇది విపత్తుల కోసం వెంటనే తీసుకోవడం కోసమే పెట్టాం ఇది మనము, ఈ ఫండ్ ని, ఈ నిధిని. అందుకని చెప్పి ఈ నిధి నుంచి డబ్బులు బయటకు తీయాలి అంటే పార్లమెంట్ అప్రూవల్ ఫస్ట్. వాళ్ళు అప్రూవల్ ఇస్తేనే మనీ తీసుకుంటాము అనేది అవసరం లేదు. ఓకేనా? సో రాష్ట్రపతి చేతి కింద ఉంటుంది ఇది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. దాని నుంచి డబ్బులు తీయాలి అంటే పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 500 కోట్లతో పెట్టుకున్నాం అనుకోండి నిధి ఈ సంవత్సరానికి. ఇప్పుడు సడన్ గా ఏదో కేరళలో ఫ్లడ్స్ వచ్చే ఏదో అయింది, అన్ఫోర్సిన్ కండిషన్, 100 కోట్లు ప్రెసిడెంట్ తీసి దేనికో ఖర్చు పెట్టారు. దీని తర్వాత పార్లమెంట్ సమావేశం అయినప్పుడు మనం ఈ 100 కోట్లు తీసాము అని ఒక బిల్లు లాంటిది ఒక పెట్టి, ఆ 100 కోట్లు మళ్ళీ ఇందులో కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది గవర్నమెంట్ పార్లమెంట్ చేతి కింద, దాని నుంచి మళ్ళీ 100 కోట్లు ఫిల్ చేసేసేయాలి. ఎందుకంటే ఈ నిధి అనేది ఎప్పుడు మనం ఫిక్స్డ్ అమౌంట్ మెయింటైన్ చేసుకోవాలి, 500 కోట్లు అట్లా. కాబట్టి పార్లమెంట్ మొదట అవసరం లేదు. కాకపోతే ఇవి ఖర్చు పెట్టేసిన తర్వాత పార్లమెంట్ సమావేశమైనప్పుడు పార్లమెంట్ యొక్క అనుమతి తీసుకుంటారు అనమాట. ఇంత ఖర్చు పెట్టాం పార్లమెంట్ తెలియజేస్తారు. మళ్ళీ ఆ తిరిగి అంత డబ్బులు దీంట్లో చేర్చమండి అని చెప్తే అప్పుడు పార్లమెంట్ ఒప్పుకుంటుంది. అప్పుడు ఆ డబ్బులు తిరిగి చేరుస్తారు. ఇది ప్రాసెస్. సో ఇక్కడ ఆన్సర్ ఏముంటుంది? కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఖర్చు చేయాలి అంటే పార్లమెంట్ అవసరం, అప్రూవల్ అవసరం లేదు కదా. అవసరం లేకుండా తీసేస్తున్నాడు ఇక్కడ 100 కోట్లు. సో అది ఆన్సర్. ఇది స్టాండర్డ్ బిట్, చాలా మందికి తెలిసే ఉంటుంటుంది. లోక్సభ కానీ అసెంబ్లీ కానీ ఏదైనా ఒక సభ జరగాలి అంటే కొంత మినిమం అటెండెన్స్ ఉండాలి. కనీసం అంతమంది సభ్యులు హాజరవుతేనే ఆ సభ అనేది ముందుకెళ్తుంది. అది ఎంతమంది అంటే కోరం అంటాం, దాన్నే మనము కోరం అంటాం అనమాట. అది 1/10 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. అంటే ఇప్పుడు లోక్సభ చూసుకుంటే టోటల్ మెంబర్షిప్ ఉంటుంది, దాంట్లో 1/10 అనమాట. 545లో 1/10 అంటే మినిమం 54 మంది ఉండాలి. ఆ విధంగా ఉంటుంది. ఇది ట్రిక్కీ క్వశ్చన్ అంటాను కదా ఫ్రెండ్స్. ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారని నేను అన్నాక దాని కిందకు వస్తుంది ఇది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే పార్లమెంట్ కి ఏ జాబితాల పైన చట్టాలు చేసే అధికారం ఉంటుంది అంటే మనకు ఫస్ట్ ఆఫ్ యూనియన్ లిస్ట్ ఇస్తాడు. మనము ఎగ్జామ్ తొందరలో ఉంటుంటాము. ఆ తొందరలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చదువుతుంటాం, పార్లమెంట్ ఎంజాయ్స్ లెజిస్లేటివ్ పవర్ ఓవర్ సబ్జెక్ట్స్ ఇన్, ఇట్లా చూసి పార్లమెంట్ అంటే యూనియన్ కదని చెప్పి యూనియన్ లిస్ట్ అని పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంటాం ఆ తొందరలో. కానీ ఇక్కడ మనం క్లియర్ గా ఆప్షన్స్ చదవాలన్నమాట. యుఎస్ యూనియన్ లిస్ట్ పైన ఉంటుంది పార్లమెంట్ కి లెజిస్లేటివ్ పవర్స్, కానీ కంకరెంట్ లిస్ట్ పైన కూడా ఉంటుంది కదా పార్లమెంట్ కి అధికారం చేసే, చట్టాలు చేసే హక్కు. సో ఆన్సర్ అండ్ కంకరెంట్ లిస్ట్ అంటే సి అవుతుంది అనమాట. అందుకని మనం కొంచెం టైం అడ్జస్ట్ మేనేజ్ చేసుకోవాలి, క్వశ్చన్ ని క్లియర్ గా చదవాలి, ఆప్షన్స్ ని క్లియర్ గా చూడాలి. బోత్ యూనియన్ అండ్ కంకరెంట్ లిస్ట్.
పార్లమెంట్ కెన్ లెజిస్లేట్ ఆన్ ఎ సబ్జెక్ట్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడగవచ్చు. బాగుంటుంది కూడా ఈ కాన్సెప్ట్, వినండి. మనకి ఇందాక మనం చదివాం యూనియన్ లిస్ట్ ఉంటుంది అని, దాంతోపాటు స్టేట్ లిస్ట్ ఉంటుంది అని చదివాం, ఇంకా కంకరెంట్ లిస్ట్ అట్లా ఉంటుంది, రెసిడ్యూరీ లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అని చదివాం. దీంట్లో చట్టాలు ఎవరు చేయొచ్చు? కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చేయవచ్చు. ఓకే కదా? అయితే కొన్ని సందర్భాల్లో రాష్ట్ర జాబితా కింద ఉన్న అంశాలపైన కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడెప్పుడు చేయవచ్చు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. మనం 3 సందర్భాల్లో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్ర ప్రభుత్వం చట్టం చేయవచ్చు. ఎప్పుడు అంటే 3 మొదటిది, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ లిస్ట్ కింద ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ పైన కేంద్ర ప్రభుత్వం మీరు చట్టం చేయండి దానిపైన అని చెప్పి రాజ్యసభలో 2/3 మెజారిటీ మంది తీర్మానం పెట్టి ఎస్ ఆ స్టేట్ లిస్ట్ లో ఉన్న ఆ అంశం పైన కేంద్ర ప్రభుత్వం మీరు చట్టం చేయండి అని రాజ్యసభ 2/3 వంతుల మెజారిటీతో కోరడం జరిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ అంశం పైన చట్టం చేయొచ్చు. ఇది మొదటిది, రైట్. 2, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కోరాయి అనుకోండి, అంటే ఒక 3-4 రాష్ట్రాలు కలిసి ఇక్కడ ఇది ఏదో ఉంది టాపిక్, దీనిపైన మీరు చట్టం చేయండి, ఇది యాక్చువల్గా అయితే మా కింద వస్తుంది జాబితా, కానీ మీరు చేస్తేనే బాగుంటుంది, ఒకసారి మీరు చేయండి దీనిపైన చట్టం అని కోరారు అనుకోండి 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ అంశం పైన రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం పైన చట్టం చేయవచ్చు. నెక్స్ట్, మన ఇండియా అనేది అంతర్జాతీయ సదస్సులకు వెళ్తుంటుంది, చాలా ట్రీటీస్ సైన్ చేస్తుంటుంది, అగ్రిమెంట్స్ తీసుకుంటుంటుంది. వాటి అమలు కోసం కూడా ఏదన్నా ఒక చట్టం చేయవలసి వస్తే ఈ టాపిక్ కింద లిస్ట్ కింద చేయవచ్చు అప్పుడు కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ట్రీటీస్. సో ఈ 3 సందర్భాల్లో రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం పైన కేంద్ర ప్రభుత్వం చట్టం చేయవచ్చు. నెక్స్ట్, ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీస్ ఏ భాషలో వాళ్ళు మాట్లాడవచ్చు సభలో అని అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్, హిందీ మనకు తెలుసు, మనం వింటుంటాం. మదర్ టంగ్ లో కూడా మాట్లాడచ్చు అనమాట. అప్పుడప్పుడు మనము కొన్ని చూస్తుంటాం, కొంతమంది మన వాళ్ళు తెలుగులో మాట్లాడారు లోక్సభలోనో రాజ్యసభలోనో అట్లా అని చెప్పి, అందుకనే ఇంగ్లీష్, హిందీ ఆర్ మదర్ టంగ్ లో మాట్లాడవచ్చు. ప్రెసిడెంట్ కెన్ బి ఇంపీచ్డ్ ఫర్, ఇంపీచ్మెంట్ అంటే తీసివేయడం ఫ్రెండ్స్. ప్రెసిడెంట్ ని ఏ సందర్భంలో మనము తీసివేసేవచ్చు అంటే గ్రౌండ్స్ ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చెప్పిందని వినలేదు అనుకో ప్రెసిడెంట్, డిస్రిగార్డింగ్ పార్లమెంట్ చెప్పింది వినలేదు, అప్పుడు తీసేయచ్చా? లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఏదైనా అడ్వైస్ ఇచ్చాడు ప్రెసిడెంట్ కి, ప్రెసిడెంట్ అది పాటించలేదు, అప్పుడు తీసేయచ్చా? అట్లాగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి కొంతమంది వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్ అంటే అవును రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తే తీసేయచ్చు అని చెప్పి భావిస్తారు. అయితే ఈ రెండిట్లో డౌట్ ఉంటుంది, రైటా కాదా, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చాడు కదా ఆప్షన్, ఇది అవుతుందా అని భావిస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాష్ట్రపతిని తీసివేయాలి అంటే కేవలం ఒకటే గ్రౌండ్ అనమాట, ఒకటే కండిషన్. ఏంటి అంటే అది రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే మాత్రమే రాష్ట్రపతిని తీసివేసేయగలుగుతాం, వేరే ఏ గ్రౌండ్స్ లేదు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఏ పెట్టేసేయండి ఆన్సర్. నెక్స్ట్, ఒక స్టేట్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీ అనుకోండి. దాంట్లో ఒక సభ్యుడు ఉన్నారు, ఆ సభ్యుడిని తీసివేసేయాలి అని ఒక ప్రతిపాదన వచ్చింది అనుకోండి. ఆ సభ్యుడు ఏదైనా తప్పు చేశాడు, ఆ సభ్యుడిని తీసివేసేయాలి. అప్పుడు ఎంక్వైరీ నిర్వహించాలన్నమాట. ఎంక్వైరీ నిర్వహించి ఆ ఎంక్వైరీలో ఇతను తప్పు చేశాడు, మిస్బిహేవియర్, ఎస్ కమిటెడ్ ఇట్ అని ప్రూవ్ అయితేనే, నిర్ధారణ అవుతేనే తీసేయగలుగుతారు. అయితే అటువంటి విచారణ ఎవరు చేయాలి, ఎవరు చేపట్టాలి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ ఆన్సర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మెంబర్ ఉన్నాడు, మెంబర్ అయినా చైర్మన్ అయినా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మెంబరు, అతను ఏదైనా తప్పు చేశాడని నింద వచ్చింది, అతను తీసివేసేయాలని ప్రపోజల్ వచ్చింది. అతను ఎవరు తీసేయచ్చు అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఫేమస్ బిట్, ప్రెసిడెంట్. మెంబర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ అనమాట. ఇతను తీసేయాలి అట్లా వచ్చినప్పుడు ఇతని పైన ఒక ఎంక్వైరీ చేస్తారనమాట. ఒక ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచారిస్తుంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విచారించి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తప్పు చేసాడని నిర్ధారిస్తే అప్పుడు మాత్రమే తీసేయగలుగుతాం అతన్ని. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్.
ఓత్ ఎవరెవరికి ఎవరు ఓత్ తీసుకుంటారు. ఇందాక మనం ఒకటి ఓత్ గురించి చదివాము ఏంటని, స్పీకర్ ఈ మెంబర్స్ యొక్క అంటే ప్రోటెమ్ అది వచ్చిన తర్వాత అనమాట. అది జనరల్ గా మనకి ఏంటి అంటే ఓత్ కాన్సెప్ట్ లో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తీసుకుంటుంటాడు. అట్లాగా ప్రెసిడెంట్ కి ఎవరు తీసుకుంటారు అనేది క్వశ్చన్ ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ చీఫ్ జస్టిస్ రిలేషన్ ఎట్లుంటుంది అంటే ప్రెసిడెంట్ కి సిజిఐ ఓట్ తీసుకుంటాడు, సిజిఐకి మళ్ళీ ప్రెసిడెంట్ ఓట్ తీసుకుంటాడు. అంటే చీఫ్ జస్టిస్ ఎవరన్నా అపాయింట్ అవుతే అతనికి ప్రెసిడెంట్ ఓట్ తీసుకుంటాడు. సో ఆన్సర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఒక రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క మెంబర్స్ ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ట్రిక్కీగా ఉంటుంది క్వశ్చన్. అపాయింట్ చేసేది గవర్నర్ అండి. అపాయింట్ చేసేది రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని అపాయింట్ చేసేది గవర్నర్. రిమూవల్ వచ్చేసి ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి, రిమూవల్ ప్రెసిడెంట్, అపాయింట్మెంట్ గవర్నర్. సో ఆన్సర్ గవర్నర్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే మనకి యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వం కొన్ని విధులు ఉంటాయి కదా, ఫంక్షన్స్. ఏదన్నా కొన్ని ఫంక్షన్స్ ని ఒకటో లేకపోతే కొన్ని ఫంక్షన్స్ ని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంకి తరలించవచ్చు అనమాట. ఇది చేయడం ఎవరు చేయొచ్చు ఇది అంటే ప్రెసిడెంట్ చేయొచ్చు. అంటే కొన్ని డ్యూటీస్ విధులు యాక్చువల్ గా అయితే కేంద్ర ప్రభుత్వానివి, కానీ ఆ విధులను నేను రాష్ట్ర ప్రభుత్వానికి తరలిస్తున్నాను అని చెప్పి ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేయొచ్చు. అట్లా జారీ చేయాలి అంటే ప్రెసిడెంట్ ఎప్పుడెప్పుడు అవి చేయొచ్చు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. అట్లా చేయాలి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐతో చర్చించాలి, ఫస్ట్ ఆప్షన్. స్టేట్ గవర్నర్ తో చర్చించాలి, నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే ఎవరిని చర్చించక్కర్లేదు, తన డిస్క్రిషన్ అంటే తనకి నచ్చితే తను ఇష్టం, తను ఓకే అనుకుంటే చేసేయచ్చు, ఎవరి పర్మిషన్ ఎవరి కన్సల్టేషన్ అవసరం లేకుండా, లేకపోతే ఆ స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ యొక్క కన్సల్టేషన్ తో చేయాలా అనేది అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ తో కన్సల్టేషన్ తోనే ఇది మనం చేయగలుగుతాము అన్నమాట. సో రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా విధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు కేటాయించవచ్చు అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా మూవ్డ్ ఫ్రమ్ కల్కట్టా టు ఢిల్లీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ లో క్యాపిటల్ కల్కట్టా ఉండేదన్నమాట. 1911 వరకు కల్కట్టా ఉండేది క్యాపిటల్. 1911లో కల్కట్టా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది. అప్పుడప్పుడు బిట్ హిస్టరీలో అడుగుతుంటాడు ఏమి అంటే మన రాజధానిని 1911లో కల్కట్టా నుంచి ఢిల్లీకి మార్చాము, అప్పటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతుంటాడు ఎగ్జామ్స్ లో. ఆన్సర్ లార్డ్ హార్డింజ్ అన్నమాట. లార్డ్ హార్డింజ్ కల్కట్టా నుంచి ఢిల్లీకి రాజధాని 1911లో మార్చాడు. సో ఆన్సర్ 1911. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నేను ఇందాక మీకు చెప్పాను, ఆ ఫస్ట్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ స్పీకర్ ఎవరు అంటే జీవి మవలంకరణ చదివాము. అట్లాగే నేను చెప్పి ఫస్ట్ లా మినిస్టర్ ఎవరు, ఫస్ట్ సిజే ఎవరు అని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇది ఒక కోవకు చెందిన క్వశ్చన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ హరిలాల్ కనియా అనే అతను ఫస్ట్ సిజిఐ అన్నమాట, హరిలాల్ కనియా. నెక్స్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్. దీని మీద కూడా క్వశ్చన్స్ చాలా అడుగుతుంటాడు. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు, లేకపోతే పార్సీ కమ్యూనిటీని ఎవరు రిప్రజెంట్ చేశారు, లేకపోతే అది ఎన్ని రోజులు పట్టింది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తయారు చేయడానికి, ఎంత ఖర్చు అయ్యింది, మొదటి సమావేశం ఎవరు, ఆ రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడు ఎవరు, జవహర్లాల్ నెహ్రూ ఎన్ని కమిటీలకు అధ్యక్షత వహించాడు, ఇట్లా చాలా క్వశ్చన్స్ రాజ్యాంగ పరిషత్ మీద ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనకి రాజ్యాంగ పరిషత్తులో పార్సీ కమ్యూనిటీని ఎవరు రిప్రజెంట్ చేశారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఎవరు రిప్రజెంట్ చేశారు పార్సీ కమ్యూనిటీకి అంటే గుర్తుపెట్టుకోండి, హెచ్పి మోడీ. మీకు ఇందులోనే నేను చెప్తాను చూడండి, మనకి పార్సీ కమ్యూనిటీకి హెచ్పి మోడీకి ఇట్లా పార్సీ అని రాసుకోండి. రాజ్యాంగ పరిషత్తులో ఫ్రాంక్ యాంథోనీ వచ్చేసరికి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. ఫ్రాంక్ యాంథోనీ రిప్రజెంటెడ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. అంటే మీకు ఒకటే బిట్ లో 2-3 బిట్స్ మీరు నేర్చుకునేలాగా చేసేసుకోవాలన్నమాట. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ఫ్రాంక్ యాంథోనీ అనే అతను చేశారు. నెక్స్ట్, క్రిస్టియన్స్ కి వచ్చేసరికి హెచ్సి ముఖర్జీ అనే అతను
క్రిస్టియన్ అన్నమాట. అతను క్రిస్టియన్స్ ని రిప్రజెంట్ చేశారు, ఇందులో ఇవ్వలేదు, సో అది గుర్తుపెట్టుకోండి. అదర్ దాన్ ఆంగ్లో ఇండియన్స్ కి ఫ్రాంక్ యాంథోనీ, పార్సీకి మోడీ, హెచ్సి ముఖర్జీ అనే అతను క్రిస్టియన్ కి రిప్రజెంట్ చేశాడు. నెక్స్ట్, మన రాజ్యాంగ ప్రకారం ఒక రాష్ట్రం శాసనసభ 60 మంది కన్నా తక్కువ ఉండకూడదు సభ్యులు, అంటే ఎమ్మెల్యే సభ్యులు. సింపుల్ గా చెప్పాలంటే శాసనసభలో సభ్యులు అంటే ఎవరు వస్తారండి? ఎమ్మెల్యేస్ వస్తారు. ఎమ్మెల్యేస్ 60 కన్నా తక్కువ ఉండకూడదు, 500 కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అంటే రేంజ్ ఇచ్చిందనమాట, లిమిట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 60 to 500. అయితే ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకి మాత్రం 60 కన్నా తక్కువ ఉంటాయి, ఎందుకంటే చిన్న రాష్ట్రాలు 60 మంది ఉండాల్సిన అక్కడ రిక్వైర్మెంట్ లేదు. అందుకని చెప్పి కొన్ని రాష్ట్రాలకి ఎక్సెప్షన్ ఉంటుంది, అందులో 60 కన్నా తక్కువ మంది ఉంటారు. అట్లాగైతే అట్లాంటి దాంట్లో 60 కన్నా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఎమ్మెల్యేల సంఖ్య రాష్ట్రంలో 32 ఉంటారు. అది ఏ రాష్ట్రానికి అని అడుగుతున్నాడు క్వశ్చన్. అర్థమైందండి క్వశ్చన్? రాజ్యాంగం ప్రకారం శాసనసభలో సభ్యులు 500 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు, 60 మంది కన్నా తక్కువ ఉండకూడదు. అయితే ఒక రాష్ట్రంలో 32 మంది సభ్యులు ఉంటారు, అది ఏ రాష్ట్రము అని అడుగుతున్నాడు. ఆన్సర్ సిక్కిం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్. మన రాజ్యాంగంలో ఇట్లా చెప్పబడింది. అయితే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఏమేమి రాష్ట్రాలకు ఎక్సెప్షన్స్ అంటే గోవా, సిక్కిం, మిజోరాము, పుడుచేరి. వీళ్ళు 60 మంది కన్నా తక్కువ ఉంటారు. ఇందులో పుడుచేరికి 33 మంది ఉంటారండి ఎమ్మెల్యేస్. గుర్తుపెట్టుకుంటారు, పొద్దున ఎట్లా రావచ్చు క్వశ్చన్. పుడుచేరిలో ఎంతమంది సంఖ్య అంటే 33. గోవాలో చూసుకుంటే 40, ఢిల్లీలో చూసుకుంటే 70, సిక్కింలో చూసుకుంటే 32. ఇక్కడ 32 అడిగాడు కాబట్టి ఆన్సర్ మనకి సిక్కిం. నెక్స్ట్, లోక్సభ సెక్రటేరియట్ ఉంటుంది మనకి. లోక్సభకి సెక్రటేరియట్ ఉంటుంది. ఆ సెక్రటేరియట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అంటే గుర్తుపెట్టేసుకోండి. లోక్సభకి జనరల్ గా ఏదైనా వస్తే స్పీకర్ ఉంటుంది ఆన్సర్. లోక్సభ సెక్రటేరియట్ ఎవరి డైరెక్ట్ ఆధీనంలో ఉంటుంది అంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ. నెక్స్ట్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద నేషనల్ వాటర్ రిసోర్సెస్ కౌన్సిల్? అంటే జాతీయ జల వనరుల మండలి యొక్క అధ్యక్షుడు ఎవరు అని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇవి ఒక కోవకు చెందిన ప్రశ్నలు. అంటే కొన్ని బాడీస్ ఉంటాయి, కొన్ని మండలాలు, అంటే యూపీఎస్సి అవనివ్వండి, లేకపోతే ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అట్లాంటివి ఉన్నాయి కదా, దాని యొక్క చైర్మన్ ఎవరు, అట్లాంటివి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఇక్కడ దీని చైర్మన్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీని గురించి మనం కొంచెం తెలుసుకోవాలన్నమాట, జాతీయ జల వనరుల మండలి గురించి. జాతీయ జల వనరుల మండలిని 1983లో ఏర్పాటు చేశారు. దీని యొక్క అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ఈ సంఘం, ఈ మండలి యొక్క వైస్ చైర్మన్ కేంద్ర జలవనరుల మంత్రి ఎవరైతే ఉంటారో అతను ఆమె వైస్ చైర్మన్ అనమాట. నెక్స్ట్, ఇందులో సభ్యులు ఎవరెవరంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ వాటర్ రిసోర్సెస్ ఉంటారు, లేకపోతే అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, లేకపోతే కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లెఫ్టినెంట్ గవర్నర్స్, వీళ్ళందరూ మెంబర్స్ అన్నమాట ఈ జాతీయ జలవనరుల మండలిలో. ఈ నేషనల్ వాటర్ రిసోర్స్ కౌన్సిల్ కి సెక్రటరీ ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, జలవనరుల మంత్రిత్వ శాఖ యొక్క సెక్రటరీ ఉంటారు కదా, జనరల్ గా ఐఏఎస్ వాళ్ళు ఉంటారు కదా, అతను ఈ మండలి యొక్క సెక్రటరీ అన్నమాట. కాబట్టి సభ్యులు మీరు గుర్తుపెట్టుకోకపోయినా ఈ మూడు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి: చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ. చైర్మన్ పిఎం, యూనియన్ మినిస్టర్ వాటర్ రిసోర్సెస్ వైస్ చైర్మన్, సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, సెక్రటరీ ఆఫ్ ద కౌన్సిల్. నెక్స్ట్, ఇదిగోండి, ఇది ఇంకొక కౌన్సిల్ మండలి, జాతీయ ఐక్యత మండలి అంటాం దీని తెలుగులో. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, జాతీయ ఐక్యత మండలి, దీని యొక్క చైర్మన్ ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీని గురించి మనం తెలుసుకుందాం. జాతీయ సమైక్యత మండలి, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగేతర సంస్థ. అనగా రాజ్యాంగంలో దీని గురించి చెప్పడం జరగలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, దీని యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇందాక మనం చూసిన దాని ప్రైమ్ మినిస్టరే కదా చైర్మన్ జాతీయ జలవనరుల మండలికి. దీనికి కూడా, జాతీయ సమైక్యత మండలికి కూడా ప్రధానమంత్రి చైర్మన్, అధ్యక్షుడు అన్నమాట. నెక్స్ట్, దీంట్లో ఎవరెవరు ఉంటారు సభ్యులు అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు, రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు ఉంటారు, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క చైర్మన్, ఎస్సీస్ ఎస్టీస్ యొక్క కమిషనర్స్, ప్లస్ చాలా రిప్రజెంటేషన్స్, చాలా మంది సభ్యులు ఉంటారండి ఇందులో. బిజినెస్ కి సంబంధించిన కొంతమంది రిప్రజెంటేటివ్స్ అట్లాగా ఉంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రాజ్యాంగేతర సంస్థ, దీని యొక్క అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్. తర్వాత ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మన దేశంలో కమ్యూనలిజం
అంటే మతపరంగా గొడవలు అవి బాగా పెరిగిపోతున్నాయి, కాస్టిజం పెరిగిపోతుంది, రీజనలిజం పెరిగిపోతుంది, లింగ్విజం పెరిగిపోతుంది. లింగ్విజం అంటే భాషల గురించి, మా భాష గొప్పదంటే మా భాష గొప్పది, ఇట్లాగా లింగ్విజం అన్నమాట. ఇవన్నీ ఇజమ్స్ పెరిగిపోతున్నాయి మన దేశంలో. అందుకని చెప్పి ఇది దేశ సమైక్యతకి అంత మంచి పరిణామం కాదు. ఈ ఐక్యత అనేది చాలా ముఖ్యం. అందుకని ఇటువంటి కమ్యూనలిజం ఇట్లాంటి వాటిని అరికట్టడం కోసం జాతీయ సమైక్యత మండలిని 1961లో ఏర్పాటు చేశారు. ఇది గుర్తుపెట్టుకోండి దీని గురించి. నెక్స్ట్ ఈ కౌన్సిల్ ఇంకొన్ని పాయింట్స్ చూసుకుంటే, ఈ కౌన్సిల్ యొక్క మెయిన్ విధి ఏంటి అంటే, మన దేశం ఐక్యతగా ఉండడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో గ్రహించి అటువంటి చర్యలు చేపట్టేలాగా ఇది చూస్తుంది అనమాట ఈ మండలి. ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ జాతీయ సమైక్యత మండలి ఇప్పటి వరకు 2019 వరకు చూసుకుంటే 16 సార్లు మీటింగ్ అనేది ఏర్పాటైంది. ఫస్ట్ మీటింగ్ 1962లో జరిగింది. లేటెస్ట్ గా చూసుకుంటే లాస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 2013లో జరిగింది అనమాట. దీనికి అంటే కమ్యూనల్ మతపరంగా సామరస్యం అనేది ఏర్పాటు చేయడం కోసము ఈ మీటింగ్ అనేది పెట్టుకున్నారు, ఏమేమి చర్యలు తీసుకోవాలి అని. ప్లస్ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్సీస్ ఎస్టీస్ పైన అట్రాసిటీస్ పెరిగిపోతున్నాయి, దాన్ని మనము అరికట్టాలి అని చెప్పి కూడా ఒక టాస్క్ పెట్టుకున్నారనమాట ఈ సెప్టెంబర్ 2013 మీటింగ్ లో. సో ఇది నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ గురించి. నెక్స్ట్ పంచాయతీ రాజ్ కింద గ్రామ సభ అంటే ఎవరెవరు ఉంటారు? పంచాయతీ రాజ్లో మనకి గ్రామ పంచాయతీ అని ఉంటారు, గ్రామ సభ అని ఉంటారు. గ్రామ సభ అంటే ఏంటి అంటే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అట్లాగా ఆ గ్రామంలో ఉన్న పెద్దలు అనగా జనరల్ గా రిజిస్టర్డ్ ఓటర్స్ అనమాట, ఎలక్టర్స్, ఓటర్స్ వాళ్ళందరూ సమావేశం అవుతారు. ప్రజలు చర్చించుకుంటారు. మన ఊర్లో నీటి వ్యవస్థ బాగాలేదండి, ఆ నీటి వ్యవస్థ కోసం ఏదైనా చేయాలి, అక్కడ లేకపోతే స్ట్రీట్ లైట్లు లేవండి, రాత్రిపూట బాగా ఇబ్బంది అవుతుంది, అక్కడ స్ట్రీట్ లైట్ ని ఏర్పాటు చేసుకోవాలి, ఇట్లా చర్చించుకుంటారు అనమాట. మా ప్రజాస్వామ్యానికి ఇదే నిదర్శనం. అట్లా చర్చించుకొని వాళ్ళ గ్రామాలకి వాళ్ళకి ఏం కావాలో ప్రజల నుంచే వస్తాయి అనమాట. అక్కడి నుంచి మనం ఏమేమి చేయాలో చేపట్టాలో దీన్నే గ్రామ సభ అంటాం. ఇది ప్రజాస్వామ్యానికి మూలం అనమాట. దీంట్లో ఎవరెవరు ఉంటారు గ్రామ సభలో అంటే, ఆ గ్రామంలో ఉన్న రిజిస్టర్డ్ ఎలక్టరల్ ఓటర్స్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. సో గ్రామ సభలో ఎవరెవరు ఉంటారు అంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు, రిజిస్టర్డ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సమావేశం అవుతారు గ్రామ సభలో. నెక్స్ట్ ఆర్టికల్ 16 గురించి అడుగుతుందండి క్వశ్చన్. ఇందాక మనం అనుకున్నాం కదా ఆర్టికల్స్ మీద డైరెక్ట్ గా అడుగుతాడు క్వశ్చన్ అని, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీద. ఆర్టికల్ 12 to 35 ఫండమెంటల్ రైట్స్, అందులో అన్ని ఆర్టికల్స్ ఇంపార్టెంట్. అందులో ఒక ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 16 అనమాట. అయితే మనకి ఈ ఆర్టికల్స్ 14 to ఆర్టికల్ 18 రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు గురించి చెప్పే ఆర్టికల్స్ అనమాట ఇవి. అందులో ఇది ఏం చెప్తుంది అంటే, సమాజం అనేది కొంచెం సమానత్వంగా ఉండడానికి ఎటువంటివి చేయాలి, ఎటువంటివి చేయకూడదు అని గురించి చెప్తుంటాయి ఈ ఆర్టికల్స్ 14 to 18. అందులో ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది అనమాట. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంటది. ఏమని చెప్తుంది ఇది అంటే, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయం ప్రభుత్వము, స్టేట్ అంటే ఇక్కడ ప్రభుత్వం అనమాట, ప్రభుత్వము ఎటువంటి వివక్షత చూపరాదు. వేటిలో వివక్షత చూపరాదు అంటే కొన్ని విషయాలు చెప్తుంది. అటువంటి విషయాలలో ప్రభుత్వము వివక్షత చూపరాదు, డిస్క్రిమినేషన్ చేయకూడదు. ఏంటి అవి, ఏమేం కండిషన్స్ లో చేయకూడదు అనేది మనకు ఉంటుందండి ఫిక్స్డ్. అవి మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. వేటిలో అంటే కుల, కాస్ట్, రిలీజియన్, రేస్, వర్ణ, జెండర్, మళ్ళీ ప్లేస్ ఆఫ్ బర్త్, వీటి బట్టి ఎటువంటి డిస్క్రిమినేషన్ చేయకూడదు. ప్లేస్ ఆఫ్ బర్త్, కాస్ట్, రేస్, రిలీజియన్, జెండర్, వీటి బట్టి డిఫరెన్షియేట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు, అండర్ ఆర్టికల్ 16 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ద డిస్క్రిమినేషన్ అంటే వివక్షతకు వ్యతిరేకంగా రైట్ అనమాట ఇది ఆర్టికల్ 16. అయితే ఏ కేసెస్ లో మనకి గ్యారంటీ లేదు అంటే, ఏ కేసెస్ లో ఆ ఆర్టికల్ 16 చెప్పట్లేదు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ప్రొటెక్షన్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్ ఇస్ నాట్ గ్యారంటీడ్ టు సిటిజన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్, ఏ గ్రౌండ్స్ లో ఈ ఆర్టికల్ అనేది మనకి హక్కు ఇవ్వదు అంటే, ఇక్కడ మనం ఇందాక చూసాం ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, జెండర్ ఉంది, కాస్ట్ ఉంది, లాంగ్వేజ్ లేదు కదా ఇందాక మనం చూసిందంటే. సో ఆన్సర్ లాంగ్వేజ్ అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్స్ కూడా ఇస్తాడండి. ఇందాక మనం అనుకున్నాం కదా 7th షెడ్యూల్ ఉంటుంది మనకి, అందులో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, రెసిడ్యూరల్ లిస్ట్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ యూనియన్ లిస్ట్ కింద వస్తాయి, కొన్ని స్టేట్ కింద వస్తాయి, కొన్ని కంకరెంట్ కింద వస్తాయి. అట్లాగా ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటున్నాడు. ఇట్లాంటి దాంట్లో గుర్తుపెట్టుకోండి చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ చూసుకుంటే 97 ఉంటాయి,
సో ఇన్ని మనం గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం అనమాట. మరి ఎట్లా అంటే కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయండి, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, రైల్వేస్ చూసుకుంటే, లేకపోతే అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి మ్యాచ్ లో ఫాలోయింగ్ లోకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో అన్ని తెలియాల్సిన అవసరం లేదు, ఒకటి తెలిసినా చాలు, మనము ఆప్షన్స్ బట్టి చేసుకొని రావచ్చు. ఇది నేను మీకు చెప్తాను ఎట్లా ఉన్నదో. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి కేవలం అగ్రికల్చర్ మాత్రమే తెలుసు అనుకోండి. అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా కింద ఉంటుంది అగ్రికల్చర్, అది అతనికి తెలుసు అనుకోండి. బి టూ చూసుకుంటాడు. సో 2 ఎలిమినేట్ చేసేసాడు. ఇక్కడ ఏంటి, బి ఎలిమినేట్ చేసేసాడు, డి ఎలిమినేట్ చేశాడు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, సి ఉన్నాయి, ఏ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు కొంచెం తను కామన్ సెన్స్ తో ఆలోచిస్తాడు. ఏమని అంటే బ్యాంకింగ్ మనం ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటాం బ్యాంక్ ఎంప్లాయీస్ ని, లేకపోతే బ్యాంకింగ్ జనరల్ గా ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వమే మాట్లాడుతుంటుంది. కాబట్టి బ్యాంకింగ్ ఖచ్చితంగా ఇది యూనియన్ లిస్ట్ అయి ఉంటుంది అని అతనికి థాట్ రావచ్చు. సో C1 ఉండొచ్చు. C1 లో ఆప్షన్స్ ఎత్తుక్కుంటే ఒకటే ఉందన్నమాట. కాబట్టి ఇది రైట్ అనుకుంటాడు. ఆప్షన్ అతనికి వచ్చేసింది. ఇందులో అతనికి ఈ ట్రేడ్ గురించి కానీ కంప్యూటర్ గురించి కానీ తెలియదు, కానీ ఆన్సర్ పెట్టగలిగాడు. అట్లాగా మనకి ప్రతి మార్క్ ఇంపార్టెంట్, చూసుకోవాలి మనము. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి, ట్రేడ్. ఏ వచ్చేసరికి మనకి కంకరెంట్ లిస్ట్ లో ఉంది, ఏ ట్రేడ్. అగ్రికల్చర్ స్టేట్ లిస్ట్, బ్యాంకింగ్ వచ్చేసరికి యూనియన్ లిస్ట్, కంప్యూటర్ వచ్చేసరికి రెసిడ్యువల్ పవర్స్ అన్నమాట. నెక్స్ట్, శాసనసభ ఎన్నికలు నియోజకవర్గంలో అభ్యర్థి ఖర్చు చేయడానికి అనుమతించే ఖర్చు పరిమితి ఎంత? ఎక్స్పెండిచర్ లిమిట్ అంటామండి ఇంగ్లీష్ లో, దీన్ని ఎక్స్పెండిచర్ లిమిట్ అంటాం. ఇది ఎలక్షన్ కమిషన్ అనేది నిర్ణయిస్తుంటది. అయితే అసెంబ్లీ ఎలక్షన్స్, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎంత వరకు లిమిట్, ఎంతవరకు ఖర్చు చేయవచ్చు అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇది కూడా మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఎంపీ ఒక లిమిట్ ఉంటుంది, ఎమ్మెల్యేకి ఒక లిమిట్ ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఒకటే విధంగా ఉండదు. ఎందుకంటే కొన్ని చిన్న రాష్ట్రాలు చూసామనుకోండి, అక్కడ ఖర్చు తక్కువ ఉంటుంది. పెద్ద రాష్ట్రాలు చూసుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంటుంది, కాబట్టి వాళ్ళకి లిమిట్ ఎక్కువ పెడతారు. చిన్న రాష్ట్రాలు చూసుకుంటే వాళ్ళకి లిమిట్ తక్కువ పెడతారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం దీని గురించి డీటెయిల్స్ కంప్లీట్లీ ఉన్నాయి ఈ స్లైడ్ లో. మనకి కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో రూల్ 90 దీని గురించి మాట్లాడుతుంది. అంటే ఒక వ్యక్తి ఎన్నికలలో ఎంత వరకు ఖర్చు పెట్టవచ్చు అనే విషయం గురించి మాట్లాడే రూల్ ఏది అంటే రూల్ 90 ఆఫ్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961. ఇది ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ఇక్కడ ఎంపీల గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఒక ఎంపీ అంటే లోక్సభ ఎంపీ మాక్సిమం లిమిట్ 70 లక్షలు అండి, అతను ఖర్చు చేయవచ్చు ఎలక్షన్స్ కి. అయితే 70 లక్షలు అన్ని రాష్ట్రాలకు ఒకటే విధంగా ఉండదు. పెద్ద రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక అట్లాంటి రాష్ట్రాలకి 70 లక్షలు ఉంటుంది లిమిట్. చిన్న రాష్ట్రాలకి లైక్ అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, చండీగఢ్, దాదర్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్, పుడుచేరి ఇట్లాంటి వాళ్ళకి తక్కువ లిమిట్ 54 lakhs ఉంది. సో మాక్సిమం లిమిట్ ఎంత అంటే పెద్ద రాష్ట్రాలకి అయితే 70, చిన్న రాష్ట్రాలకి అట్లకైతే 54 అనేది ఉండింది. ఇది ఎంపీలకు సంబంధించిన ఇదనమాట. ఇక్కడ ఎమ్మెల్యేల గురించి ఇక్కడ ఉంది చూడండి స్లైడ్ లో. ఇది ఎమ్మెల్యేల గురించి ఎంత ఉంది? బిగ్గర్ రాష్ట్రాలు అంటే యూపీ, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలకి 28 లక్షలు. చిన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ ఇట్లాంటి వాటికి 20 లక్షలు ఉందన్నమాట లిమిట్. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎమ్మెల్యేకి మాక్సిమం లిమిట్ ఎంత అండి? 28 lakhs. సో డైరెక్ట్ అయిపోతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కాకుండా ఎంపీ అని అడిగాడు అనుకోండి క్వశ్చన్ లో, అప్పుడు మనకు ఆన్సర్ లో 70 అని ఇస్తాడు, ఆప్షన్ 70 అని పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు హైకోర్టు ఉంది. హైకోర్టుకి ఒక జడ్జి ఉన్నాడు. ఆ హైకోర్టు జడ్జెస్ కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి. అయితే వాళ్ళ ట్రాన్స్ఫర్స్ ఒక రాష్ట్రం హైకోర్టు నుంచి ఇంకో రాష్ట్రం హైకోర్టు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు మెడ్రాస్ హైకోర్టు, త్రిపుర హైకోర్టు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం హైకోర్టు, గౌహతి హైకోర్టు అంటాం, లేకపోతే కల్కటా హైకోర్టు, అట్లాగా ట్రాన్స్ఫర్ జరుగుతుంటాయి వీళ్ళకి. అయితే ఒక హైకోర్టులో ఉన్న జడ్జిని ఇంకొక హైకోర్టుకి మార్చగల అధికారం ఎవరికి ఉంది అని అడుగుతాడు క్వశ్చన్. ఇక్కడ మనకి చీఫ్ జస్టిస్ అని డౌట్ వస్తుంటది. ప్రైమ్ మినిస్టర్ అవ్వకపోవచ్చు అని చెప్పి ఎలిమినేట్ చేయొచ్చు. లా మినిస్టర్ కూడా జనరల్గా వీళ్ళ మధ్యన సంబంధం ఇండిపెండెన్స్ ఉంటుంది కదా జ్యుడిషియరీకి. ఇక్కడ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనమాట. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక శాఖ, శాసన, ఇది ముగ్గురికి డిఫరెన్స్ అంటే సపరేట్ చేస్తారు పవర్స్. అందుకనే మనకి వీళ్ళు ఉండకపోవచ్చు అని మనం అనుకుంటాం, లా మినిస్టర్ ఇది. అయితే ఈ రెండిట్లో డౌట్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి అనమాట ఒక జడ్జిని ఒక్క హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్,
లోక్సభ ఉంది. లోక్సభ అంటే మనకి లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటాం దీన్ని, లోవర్ హౌస్, దిగువ సభ. లోక్సభ యొక్క స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటున్నాడు. అయితే రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తాడు? ఇది కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి. అంటే ప్రెసిడెంట్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తాడు, స్పీకర్ రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తాడు? ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ క్వశ్చన్ లో స్పీకర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభకి అందిస్తాడు అనమాట. ఇక్కడ వీళ్ళ రిలేషన్ కూడా మ్యూచువల్గా ఉంటుంది, అంటే పరస్పరంగా. అంటే ఇప్పుడు ఒకవేళ స్పీకర్ రాజీనామా చేస్తే డిప్యూటీ స్పీకర్ అందజేస్తాడు తన రాజీనామా పత్రాన్ని. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కి అందజేస్తాడు. వీళ్ళిద్దరు రిలేషన్ మ్యూచువల్ గా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ మనకి ఎట్లా అంటే క్వశ్చన్స్ ఇట్లా అడుగుతున్నాడు. రిసిగ్నేషన్ లెటర్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.